బెంగళూరు స్టైల్ వెడ్డింగ్ బిర్యానీ కోసం స్టవ్ మీద పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకుని లవంగాలు, యాలకులు, చెక్క, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకుని 5 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పెరుగు వేసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీనిలోనే చికెన్ అలాగే 50% రైస్ ఇక్కడే ఉడకాలండి. ఇప్పుడు సాల్ట్, టమాటో ముక్కలు, చికెన్ వేసుకుని అంతా కలుపుకుని మూత పెట్టుకుని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో చికెన్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి లెమన్ జ్యూస్ వేసి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ మరిగించుకుంటున్న వాటర్లోకి కొత్తిమీర, పుదీనా, సాల్ట్, పసుపు వేసుకుని అరగంట పాటు నానబెట్టుకున్న జీరా రైస్ను వేసుకుని 50% రైస్ ఉడికించుకుని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ను పక్కనే ఉండే చికెన్ కర్రీలోకి వేసుకుని అంతా కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. అంతేనండి, బెంగళూరు స్టైల్ వెడ్డింగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.